హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ బెండకాయ చింతపులుసు కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను అండి. ఆ కర్రీ చేసే ముందు మనం బెండకాయలోని లాభాలు ఏంటో తెలుసుకుందాం. బెండకాయ మన శరీరంలో రోగనిరోధక శక్తిని రెట్టింపు చేసే అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుందండి. ఇందులో ఉండే విటమిన్ సి అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. బెండకాయలు నిలువుగా చీల్చి 2 సగాల్ని గ్లాస్ నీటిలో రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం ముక్కలు తీసేసి ఆ నీటిని తాగాలి. ఇలా 2 వారాల పాటు తాగితే షుగర్ స్థాయిలు తగ్గుతాయంట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే బెండకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక వాటిని తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. నేనైతే ఇది ట్రై చేశాను, త్వరగా తగ్గిందండి. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ముందుగా ఒక గిన్నె పెట్టేసుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని యాడ్ చేసుకోండి. మీరు ఇదే టైంలో టమాటా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. టమాటా అనేది పూర్తిగా ఆప్షన్, అయితే టమాటాని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా టమాటాని యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని టమాటా వేసినప్పుడు బెండకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జిగురు జిగురుగా కూడా ఉండదు. ఇప్పుడు ఇదే టైంలో కొద్దిగా ఫ్రై అయ్యాక మనం లైట్గా కారం అయితే యాడ్ చేసుకుందాం. బెండకాయ కూరలో కారం అనేది తక్కువగానే పడుతుంది, మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇదే టైంలో మనం వాటర్కి బదులుగా లైట్గా చింతపులుసుని యాడ్ చేసుకోండి. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ఈ విధంగా చింతచారుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఇదే టైంలో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అయిన బెండకాయ కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా నూనె పైకి తేలినట్లయితే బెండకాయ కూర రెడీ అయినట్టే. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అయిన హెల్తీ అయిన బెండకాయ టమాటా చింతపులుసు కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని వారానికి 2 టైమ్స్ తిన్నా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అందుకోసమే తప్పకుండా ఈ కర్రీని అయితే తినండి. చిన్నపిల్లలకు కూడా మనం అలవాటు చేసామనుకోండి, వాళ్ళకు మేధోశక్తి ఎక్కువగా ఉంటుంది, జ్ఞాపక శక్తి అనేది మంచిగా ఉంటుందంట. చిన్నపిల్లలకనే కాదు, మనకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.